ఇక మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే కన్యా రాశి. మరి ఈ కన్యా రాశి వారికి కూడా ఈ వారం అంటే మే 5 నుంచి మే 11 వరకు మరి వీరికి ఏ విధంగా ఉండబోతుంది అనేసి అని అంటారు? కన్యా రాశి వారికి ఈ మే 5వ తేదీ నుండి 11వ తేదీ వరకు వార ఫలాల కార్యక్రమంలో భాగంగా ఎలా ఉంది అంటే చాలా బాగుందని చెప్తున్నారు. నిజానికి కన్యా రాశి వాళ్లకు వారం చూసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకలా గురుగారు? వాళ్ళు దాదాపు ఇంకొక 10 సంవత్సరాల పాటు ఏకధాటిగా మహాద్భుతమైనటువంటి యోగం ఉన్నది, నడుస్తూ ఉన్నది. ఇప్పుడు గురువు మార్పు వల్ల కూడా ఎప్పటి నుంచో వీళ్ళు ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్ళు, కష్టాలు అనుభవిస్తున్న వాళ్ళు, రుణాలు ఎలా కట్టాలి అని ఆలోచనలు చేస్తుండేటువంటి వాళ్లకు ఒక్కసారిగా ఎక్కడో ఒక చోట అనుకూలము జరిగి ఖచ్చితముగా వీళ్లకు మేలు కలగబోతున్నది అనేటువంటిది అయితే చెప్పగలను. ఒక్కసారిగా దశ తిరగబోతుంది. ఒక్కటేసారిగానే ఎవరెవరి జీవితంలో ఒకరికి కన్యా రాశి వాళ్లకు ఉత్తరా నక్షత్రమా, హస్తా నక్షత్రమా, చిత్తా నక్షత్రమా? ఉత్తర హస్త చిత్తార్థం కన్య కనుక ఉత్తరా నక్షత్రము, హస్తా నక్షత్రము, చిత్తా నక్షత్రం వాళ్ళు ఏ లగ్నంలో పుట్టారు అనేటువంటిదే చూసుకోవాలి. వీళ్లకు ఇప్పుడు అన్ని రాసుల వాళ్ళ కంటే కూడా కన్యా రాశి వాళ్ళదే మహాద్భుతం. ఓ దాదాపు 10 సంవత్సరాల పాటు ఏకదాటిగా మహాద్భుతమైనటువంటి యోగం అనేటువంటిది ఉన్నది. కాకపోతే వ్యక్తిగతమైనటువంటి జాతకాల్లో ఏమైనా లోపాలుంటే సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఎవరికైనా ఉంటుంది. చేపట్టినటువంటి పనులు అనుకూలమైనటువంటి విధంగా అనుకున్న విధంగానే పూర్తి చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో వీళ్ళ యొక్క ఆలోచనలు బాగా కలిసి వస్తాయి. అలాగే ఆత్మీయుల నుంచి శుభకార్యాలకు సంబంధించినటువంటి మాటలు మాట్లాడాలి, మీ ఇదిలో నడవాలి అనేటువంటి భావనతో వీళ్ళను ముందుండి బట్టి నడిపించుకునేటువంటి ప్రయత్నాలు చేసుకుంటారు గాక స్థిరాస్తికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ వీళ్ళ తెలివితేటలతో చక్కదిద్దుకుంటారు గాక నూతన వాహనాలు కొనుగోలు చేయుట, ఆభరణాలు కొనుక్కోవటం లాంటివి జరుగుతాయి. అలాగే సమాజంలో పలుకుబడి, బాగా పెద్ద పలుకుబడి ఉండేటువంటి వాళ్లతో బాగా పరిచయాలు ముమ్మరముగా పెరుగుతాయి. వీళ్ళ యొక్క తెలివితేటలు వాళ్ళకు అవసరం అవుతాయి. కన్యా రాశి వాళ్ళ యొక్క తెలివితేటలు సంఘములో ఉండేటువంటి పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులకు అవసరం అవుతాయి. వీళ్ళ యొక్క ఆర్గనైజింగ్ విషయం గాని, వీళ్ళు చేసేటువంటి పనులు కానీ వీళ్ళ సామర్థ్యం ఏమిటంటే మిగతా వాళ్ళు 10 రోజులు చేస్తే వీళ్ళు 1.5-2 రోజుల్లో చేసి పెట్టేస్తారు పని. వాళ్ళ తెలివితేటలు అలా ఉంటాయి. అందువలన వీళ్ళు మీరు లేకపోతే మాకు పని జరగదు అనేటువంటి భావనతో వీళ్ళను పిలిపించుకోవటం, పరిచయాలు చేసుకోవటం జరుగుతుంది గాక. అలాగే ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులకు అప్రయత్నముగానే మీరు ప్రయత్నము గతములో చేసి అలసిపోయినటువంటి వాళ్లకు ఈసారి ప్రయత్నం చేయకుండానే ఉద్యోగాలకు రావయ్యని లెటర్ వచ్చి పిలిచడం జరుగుతుంది. వాళ్లే వచ్చి పిలుస్తారు గాక. అలాంటివి రావచ్చును, వీళ్లకు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. అలాగే ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు ఆశించిన విధముగా పురోగతి అంటే ప్రమోషన్ లాంటివి రావటము, డబ్బులు పెరగటం లాంటివి జరగడం అలా జరుగుతాయి. కుటుంబంలో చిన్నపాటి వివాదాలు అనేటువంటివి ప్రతి వాళ్ళ కుటుంబంలోనూ ఉంటాయి. దాని వలన పెద్దగా ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి పని అయితే ఏమీ లేదు. ఆర్థిక పరంగా మీ దగ్గర సొంతంగా లేకపోయినా కొన్ని ఇబ్బందులు పడుతూ ఉండినా డబ్బు గలవాళ్ళు వచ్చి మేము పెడతాము, నువ్వు ఈ పని చెయ్యి, నీకెందుకు అని చెప్పి మీ చేతుల్లో డబ్బు పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది. సహాయం చేసే అవకాశం కూడా ఉంది, తప్పకుండా ఉన్నది, ఖచ్చితంగా ఉన్నది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు నిజంగా కూడా చాలా అంటే చాలా మహాద్భుతమైనటువంటి రాజయోగము ఉన్నది. వ్యక్తిగతమైనటువంటి జాతకాలను 1-2 సార్లు సరిచేసుకుంటే ఇప్పుడు మీకు నోటి వరకు తినాలి ముద్ద కలుపుకొని నోట్లో పెట్టుకునేటువంటి సమయంలో ఇబ్బందులు లేకుండా కరెక్ట్గా మీరు తిని
నేను సంతోషముగా తిన్నాను అని రాజకీయంలో నేను ఖచ్చితముగా రాజకీయాల్లో నేను రాణిస్తున్నాను, ఒక మెట్టు ఎక్కడానికి చాలా అనుకూలవంతమైనటువంటి వాతావరణాలు కనపడుతున్నాయి. వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకోండి. అన్ని రంగాల వాళ్ళు కూడా, ఓకే గురుగారు. ఏదో రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్ళు మాత్రమే అని కాదు, ఎదుగుదల అనేటువంటిది ప్రతి రంగములో ఉండే వాళ్లకు అవసరం. ఓకే. రాశిపరంగా బాగున్నప్పుడు మీరు మీ ప్రయత్నాలు చేసుకోవాలి. అవును. అలా చేసుకోండి. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మాకు కావాలి, మేము ఏం చేస్తే మేలు అని అనుకునేటువంటి వాళ్లకు నవగ్రహాలకు ప్రదక్షిణ చెయ్యండి, మీకు మేలు జరుగుతుంది గాక. ఓకే. జయోస్తు.